ఇప్పుడు విషయానికి వస్తే ఈ ఊపిరితిత్తులు అనేది ప్రజలు పట్టించుకోవడం మానేశారు కోవిడ్కి ముందు. ఈ కోవిడ్ అటాక్ అయిన తర్వాత ఊపిరితిత్తుల మీద అవగాహన పెరిగింది. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కూడా వస్తున్నాయి. అంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఇటువంటి రోగాలను బారిన పడుతున్నారు అంటారు ప్రజలు. ఖచ్చితంగా కోవిడ్ తర్వాత ఒక పల్మనాలజిస్ట్ అనేది ఏంటనేది సొసైటీలో ఆర్ పెరిఫరీస్ వరకు అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చిందంటే బేసికల్గా ఏంటంటే ఇంతకుముందు దగ్గు కానీ ఆయాసం కానీ టీబీ కానీ చిన్న చిన్న ఎలాంటి ఊపిరితిత్తులకి రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా బయటనే చూపించేసుకునేవాళ్ళు. సో ఈ కోవిడ్లో ఏంటంటే జనాలకి అవేర్నెస్ పెరిగింది, ఒకలాంటి భయం కూడా పెరిగింది, ఊపిరితిత్తుల పట్ల ఒక అవగాహన, ఒక ఇంట్రెస్ట్ ఇవి కూడా పెరిగినాయి. సో ఏదన్నా ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు ఎత్తుక్కుంటూ మరీ వస్తున్నారు అందరూ. బికాస్ జనాలకి పల్మనాలజీ పట్ల పెరిగినటువంటి అవగాహన. మేడం, ఇక్కడ మీరు ఎటువంటి వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు? నేను జనరల్గా ఎక్కువగా కామన్గా చూసే కేసెస్ ఏంటంటేనండి ఆస్తమా. ఇది అందరికీ తెలుసు, ఉబ్బసం. చాలా మోస్ట్ ఆఫ్ ద కామన్ పీపుల్ దే ఆర్ ప్రజెంటింగ్ విత్ అక్యూట్ ఎక్సర్సర్బేషన్స్ అండి, చాలా తీవ్రంగా ప్రెజెంట్ అవుతున్నారు. సో ఆస్తమా కానీ సిఓపిడి కానీ, సిఓపిడి కూడా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్. రెండిట్లో ఏంటంటే క్లినికల్ ప్రజెంటేషన్ అనేది ఒకేలా ఉంటుందండి. జనరల్గా దగ్గు కానీ ఆయాసం కానీ సడన్గా పిల్లి కూతులు రావడం కానీ ఇదంతా కూడా సివియర్గా ప్రజెంట్ అవుతున్నారు. వీళ్ళందరూ హిస్టరీ జనరల్గా మనం తీసుకుంటుంటే ఆల్రెడీ వీళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది ఆపేస్తుంటున్నారు. కానీ వీళ్ళల్లో తీసుకున్న వాళ్ళు, కంటిన్యూ చేస్తున్న వాళ్ళు రెస్పాన్స్ బాగుంది. కానీ కొంతమందికి అయినా వస్తుంది, కొంతమంది ఆపేస్తున్నారు, ఆపిన తర్వాత మళ్ళీ వస్తుంది. రీజన్ ఏమై ఉండొచ్చు? ఈ ఆస్తమా బేసికల్గా నేను మీ లెవెల్లో ఈరోజు ఈ టీవీలో మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాస్ ట్రిగ్గర్స్ అండి. ఆస్తమా తగ్గడం ఒక వంతు అయితే ఆస్తమా కోసం ఈ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ తెలిస్తే మీరు ఆ జాగ్రత్తలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ అంటే సార్ ట్రిగ్గర్ అనేది దేని వల్ల వస్తుంది మీకు అది తెలియాలి. సో ఇప్పుడు ఆస్తమాకి నేను ట్రీట్మెంట్ పెడతాను, తగ్గుతుంది, కానీ ఈ ట్రిగ్గర్ మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు, సో మళ్ళీ మీకు ఆస్తమా వస్తుంది. సో ఈ ట్రిగ్గర్ ఏంటనేది మీరు తెలుసుకుంటే, మీరు దేనికి ఎక్స్పోజ్ అవ్వకూడదు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ వచ్చే టెండెన్సీ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఎయిర్వేకి ఏదైతే సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో వీళ్ళకి, అది మనం ఎప్పుడైతే ఈ ఆస్తమా అనేది బాగా కంట్రోల్ చేసి ట్రిగ్గర్ ఎక్స్పోజర్ తగ్గిస్తే ఈ ఎయిర్వే అనేది ఆప్టిమైజ్ అవుతుంది, చిన్న చిన్న దానికి రియాక్ట్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ ఈ ఎయిర్వే అనేది ఆప్టిమైజ్ అవుతుంది. సో అప్పుడు ఆస్మా అటాక్స్ అనేది నెక్స్ట్ వచ్చే అటాక్ కానీ తగ్గుతుంది, తీవ్రత కూడా తగ్గుతుంది. ఇంకా అది వెల్ కంట్రోల్డ్ ఆస్మా కింద కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.